Hello all, welcome back to my channel Sisters to Vibes. After a small gap, I'm back with one more video. హైదరాబాద్ వచ్చాం కదా, ఇప్పుడు జాబ్ సెర్చ్ చేయాలన్నమాట. ఇంటికి వెళ్ళి 2.5 months అయింది. రోజు ఇంటి దగ్గర తొందరగా లేసే అలవాటయ్యి ఇప్పుడు కూడా నేను హాస్టల్కి వచ్చాను విషయం మర్చిపోయి తొందరగా లేసా అనమాట. హాస్టల్కి వచ్చాక ఫ్రెండ్స్ అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు మా గ్యాంగ్ అయితే. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేనే పిచ్చిదానిలాగా ఖాళీగా ఉన్నాను. విండోలో నుంచి చూస్తూ కొద్దిసేపు ఓవర్ థింకింగ్ చేశాను. ఫ్రెండ్సే లేరు అనుకున్నా. ఈ ఓవర్ థింకింగ్ కూడా లేకపోతే ఏమైపోయేదాన్నో ఏమో. ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసింది సాలే కానీ వచ్చిన పని మీద ఫోకస్ చేద్దామని ల్యాప్టాప్ బయటికి తీసా. ఈ స్కిల్స్ పెంచుకునే మాట పక్క నుంచితే అస్సలు కూర్చోబుద్ధి కావట్లే, చేయబుద్ధి కావట్లే. ఏమోలే, ఇంకా ఇష్టమైంది కావాలంటే సచ్చినట్టు చేయాలిగా. అదే కింద మీద పడి రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఉన్న నేను ఇక్కడికి వచ్చాక నౌకరీ నుంచి లింక్డ్ఇన్కి, లింక్డ్ఇన్ నుంచి వర్క్ ఇండియాకి, వర్క్ ఇండియా నుంచి ఇండియన్కి రిపీట్ మోడ్లో తిరుగుతూనే ఉన్నా అప్లై చేసుకుంటా జాబ్స్కి. అసలు ఈ వీడియో దేని గురించి ఉంటుందో మీకు చెప్పలే కదా, తమ్నేల్ చూస్తే అర్థమైందిలే అనుకోకండి. ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటం, నా హాబీస్ అండ్ హాస్టల్ లైఫ్ ఉంటుంది. హాస్టల్లో వాషింగ్ మిషన్ ఉన్నా కూడా ఓన్గా బట్టలు వాష్ చేసుకున్నా నేనే. మొన్ననేగా వచ్చింది, ఇట్లనే ఉంటుంది. వన్స్ ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ అయిందంటే వాషింగ్ మిషన్ ఎప్పుడు ఖాళీ ఉంటుందా అని చూస్తూ ఉండాలి. నేను మినిమం 8 to 9 years నుంచి హాస్టల్లోనే ఉంటున్నా. అసలు 10th వరకు హాస్టల్ అనే వర్డ్ కూడా తెలియదు నాకు. అట్లాంటిది ఇన్ని ఇయర్స్ ఇప్పుడు నేను హాస్టల్లోనే ఉంటున్నా. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా హాస్టల్ లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తామని. అసలు ఫుడ్డే బాగాలేదు, వాటరే రావట్లేదు. ఎప్పుడు చూసినా వాషింగ్ మిషన్ అసలు ఖాళీనే ఉండదు. వాష్రూమ్స్లో వాటరే రావు, రూమ్స్ క్లీన్ చేయరు, పౌడర్ చేయరు. అసలు నెక్స్ట్ మంత్ నేను వేరే హాస్టల్కి వెళ్ళిపోతా అని అనుకుంటూ సిగ్గు లేకుండా మళ్ళీ మనం నెక్స్ట్ మంత్కి ఫీజు పే చేస్తాం. నెక్స్ట్ మంత్ కాదే, నెక్స్ట్ ఇయర్ అయినా సరే అదే హాస్టల్లో ఉన్న రోజులు ఉన్నాయి. రీసెంట్గా మన ఇండియాలో గ్యాస్ షార్టేజ్ వచ్చింది కదా, ఆ టైంలో అయితే హాస్టల్లో ఉండటం కన్నా గుడి ముందు అడుక్కొని తింటే బెటర్ అన్న ఫీల్ వచ్చేసింది. అంత వరస్ట్గా తయారైనాయి హాస్టల్స్ అయితే. అట్లీస్ట్ ఫీజు ఏమైనా తగ్గించారా అంటే అది లేదు. చూడండి మా హాస్టల్లో ఫుడ్ ఎట్లుందో. లక్కీలీ నేను ఈరోజు నాన్ వెజ్ ఉన్న రోజు రికార్డ్ చేస్తున్నాను. చూడటానికి చాలా బాగా డెకరేట్ చేశారు కదా. ఒక్కొక్కసారి బాగానే ఉంటుందిలేండి. ఈ మధ్య కొంచెం సిచ్యువేషన్స్ మంచిగా ఉండటం వల్ల అన్నీ చేస్తున్నారు, కానీ అప్పుడైతే మరి ఘోరంగా ఉండిపోయింది అసలు. దసరాకి, సంక్రాంతికి అయితే 1 week ముందు నుంచే బోర్డు పెడతారు హాలిడేస్ డిక్లేర్డ్ అని. అదే ఎమర్జెన్సీలో ఉండి మీటింగ్స్ ఉన్నాయి, ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి నెట్ రావట్లేదన్నా, వాటర్ రావట్లేదన్నా 100 సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు. వీళ్ళందరి మీద కంప్లైంట్ చేయడానికి ఏమైనా అసోసియేషన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. మీ హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం జాబ్ సర్చింగ్ గురించి మాట్లాడదాం. రెజ్యూమ్ అప్లోడ్ చేశారు కదా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు డైలీ. ఇక బస్సు, ర్యాపిడో, మెట్రో ఏది దొరికితే అది సిచ్యువేషన్ బట్టి, లొకేషన్ బట్టి అన్ని గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. రెజ్యూమ్ ప్రింట్ తీయించుకోవడమే సరిపోతుంది రోజు. మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు 17, 18 years ఉన్నప్పుడు బ్రేకప్ అయింది అనుకో, ఇంతకన్నా నా లైఫ్లో పెయిన్ఫుల్ మూమెంటే లేదా నేర్చుకుంటూ కూర్చుంటాం కదా, దానికంటే పెయిన్ఫుల్ మూమెంట్ ముందు ఉన్నాయి. వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్ లేకుండా బయటకు వచ్చినాం అనుకో, అప్పుడు స్టార్ట్ అయింది అసలు సినిమా. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దెన్ బ్రేకప్. ఈ విషయం మనకు అర్థం కావాలంటే చాలా టైం పట్టింది. పక్కన వాళ్ళు చెప్పినా కూడా మనం వినం అనమాట. ఎందుకంటే మన ఏజ్, మన సిచ్యువేషన్స్ అన్నీ అలా ఉంటాయి కాబట్టి. సో కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇట్లా ఈ వీడియో చూస్తే కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్న థాట్లో ఉన్నా సరే, కాలేజ్ అయిపోయేట్లోపు జాబ్ రావాలి అన్న థాట్లో కూడా ఉండి చదవండి, ఫోకస్ చేయండి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాక మనకి కెరీర్ మీదే కాదు మనీ మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చేంత వరకు ఏమేమి ఖర్చు పెట్టినా ఏంటి అనేది నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అనేసి ఒక నోట్సే రాసుకున్నా. డేలో నేను ఏం చేసా, ఏం చేయాలి అనేది కూడా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటేనే లైఫ్ అంతంత మాత్రం ఉంది. సో జాబ్ సెర్చింగ్, హాస్టల్ లైఫ్ ఇలా సాగుతుంది. అనుకోకుండా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమోకోటి వెళ్దాం, బుక్స్ తెచ్చుకునేది ఉంది అన్నారు. సరే నేను కూడా మెటీరియల్ తెచ్చుకోవాలి కదా, వెళ్దాం పదండి అని స్టార్ట్ అయిపోయాను. జస్ట్ పంజాగుట్ట దగ్గర నుంచి ఖైరతాబాద్ వెళ్ళడానికి మాకు 2.5 hours పట్టింది. ఈవినింగ్ స్టార్ట్ అయితే నైట్ అయిపోయింది. ఇక్కడ ఇక ఏం వెళ్తాంలే అని రిటర్న్ వచ్చేసినాం. అట్లుంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ తోటి. మనం ఒకటి ప్లాన్ చేసుకున్నాం, ప్రకృతి ఇంకోటి ప్లాన్ చేసింది. సో మన ఆఫ్లైన్లో కొనటం పాసిబుల్ అవ్వలే కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో నా హాబీస్ గురించి చెప్తాను కదా. నా హాబీస్ వచ్చేసి క్రోషెట్ చేస్తాను నేను, ఇంకా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇలా రెడీ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే రాఖీ వస్తుంది కాబట్టి రాఖీ కోసం నేను మెటీరియల్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నా. ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది అన్బాక్సింగ్ చేస్తున్నా ఇక్కడ. సో నాకు ఎందుకో తెలియదు కానీ నాకు జాబ్ ఒకటే కాదు, సెకండ్ ఇన్కమ్ కూడా ఉండాలనిపిస్తుంది. సో నేను ఇది నేర్చుకున్న, స్టార్ట్ కూడా చేసిన. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కావాలంటే ఫాలో అవ్వండి. నాట్ బై పావని ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి. యూట్యూబ్లో కూడా అదే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు పేజ్ను విజిట్ చేయండి, ఆర్డర్ కూడా చేసుకోండి. ప్రెసెంట్ నా మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎక్కువ రోజులు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండకూడదు, అర్జెంట్గా జాబ్లో జాయిన్ అయిపోవాలి. అండ్ ఈ ఛానల్ కోసం కూడా కంటెంట్ క్రియేషన్ చేయాలి అండ్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. అండ్ క్రోషెట్ నేను 1 year నుంచి నేర్చుకున్నా కూడా, రీసెంట్గా ఇది స్టార్ట్ చేసా ఇన్స్టాగ్రామ్ ఇదంతా కూడా. అండ్ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అనేసి. సో దీని గురించి కూడా నేను కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ క్రోషెట్
కూడా చేయాలి, ఇంకా ప్రొడక్ట్ స్టడీ చేయాలి అనమాట. ఇంకా నేను ఈ బిజినెస్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. అసలు ఇప్పుడు ఇది నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను ఆగస్ట్లోనే అనమాట క్రోషెట్ నేర్చుకుందామని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఆగస్ట్లో మళ్ళీ దీన్ని ఇలా స్టార్ట్ చేసా. సో 1 year పట్టింది అనేసి ఒకటి. ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చాక స్టార్ట్ చేశాను అనుకో, జాబ్కే టైం సరిపోతుంది, వీటికి టైం సరిపోతుంది. నేను స్టార్టింగ్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేము. కాకపోతే ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ లేదు. సో వీటి ఇన్వెస్ట్మెంట్కి నాకు అక్కడ ఎక్కువ మనీ లేవు. జాబ్ ఉంటేనేమో టైం ఉండదు, టైం ఉంటేనేమో డబ్బులు ఉండవు. ఈ డబ్బులు ఏముంది, ఈ రోజు కాకపోయినా రేపైనా వచ్చేస్తాయి. టైం అనేది చాలా వాల్యుబుల్ అనేసి స్టార్ట్ చేసేసిన. ఏదైతే అదైంది చూసుకుందామని నేను రాఖీ ప్రిపేర్ చేసిన. ఎలా ఉందో చెప్పండి. నేను రెడీ చేసిన ఇంకా కొన్ని రాఖీస్ కూడా పిక్స్ పెట్టా, అవి కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో చూడటం వల్ల మీరు అసలు ఏం నేర్చుకున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కూడా చెప్పండి, అలాంటి వీడియోస్ చేస్తా. నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మొత్తం ఈ వీడియోలోనే కవర్ చేసేసిన. ఇలా ఉంది జాబ్ లేకుండా హైదరాబాద్లో లైఫ్. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టమైనవి చేసుకుంటూ అలా గడిపేస్తున్నా. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయండి, ఏమైనా కావాలన్నా కూడా అడగండి, నేను చెప్పేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.